మైకిల్ క్లేటన్ అనేది హాలీవుడ్ సినిమా. చాలా బాగుంది సినిమా. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఫిలిం. ఈ ఫిలిం మెయిన్ స్టోరీ ఏంటిదంటే, కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక హీరో అతను లాయర్ అనమాట. అతను లాయర్ జాబ్ అయినప్పటికీ అతను ఈ కార్పొరేట్ కానీ ఎవరికైనా ఒక బిగ్ షాట్స్ అంటారు కదా, అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ లైఫ్లో, ఆ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడం హీరో పని అనమాట. సో అతనికి వచ్చిన ఏ ప్రాబ్లం అంటే హయ్యర్స్ అంటే ఎనీ ప్రాబ్లమ్ని అతను ఎట్లా ఫిక్స్ చేస్తాడు ఏందనేది ఈ సినిమా స్టోరీ అనమాట. సో దాంట్లో భాగంగానే ఇతనికి ఒక క్లయింట్ ఉంటాడు, ఆర్థర్ అని చెప్పేసి. అతను ఒక కంపెనీ రన్ చేస్తుంటాడు. ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్మ్ చేస్తాయని చెప్పి తెలిసినా కూడా అతను ఆర్థర్ అనేటోడు ఆ కంపెనీని రన్ చేసుకుంటూ వస్తాడు. సో హీరో అతనికి సపోర్టివ్గా ప్రాబ్లం ఫిక్స్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తాడనమాట అతని జర్నీని. బట్ ఇందులో ఈ హీరో మైకిల్ ఎవరైతే ఉన్నారో అతను అందరి ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేస్తున్నాడు కానీ, బట్ అతని లైఫ్లో ఉన్న మ్యారేజ్ లైఫ్ అవ్వచ్చు, అతని సన్ లైఫ్ అవ్వచ్చు, ఆ మనీ విషయంలో డెట్స్ కానీ, ఆ కార్ రెంటల్ కానీ, ఎవ్రీథింగ్ కూడా అతని లైఫ్లో అతను ఫక్డప్గానే ఉంటాడు. బట్ అతని ప్రాబ్లమ్స్ అతను ఫిక్స్ చేసుకోడు అనమాట. అండ్ ఈ ఆర్థర్ కేసుకి వచ్చేసరికి దీన్ని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు అతనికి వచ్చే థ్రెట్స్ కానీ, కార్ బ్లాస్ట్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూజువల్గా జరుగుతూ ఉంటాయన్నమాట. బట్ ఇతను ఒకనొక టైంలో హీరో ఎవరైతే ఉన్నారో ప్రతిదీ కూడా అతను ఆర్థర్ ప్రాబ్లం ఫిక్స్ చేయడంలో మనీ కోసమే అతను రన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే అతనికి ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి ఈ ఆర్థర్ కేసుని కరెక్ట్ పట్టుకొని దాని నుంచే మనీ సంపాదించుకుందామన్న ఇంటెన్షన్తో మైకిల్ అనేటోడు, హీరో అనేటోడు తిరుగుతూ ఉంటాడు. బట్ ఓవర్ ద పాయింట్ ఎప్పుడైతే క్లైమాక్స్కి వచ్చి మనం ఇన్సిడెంట్స్ చేంజ్ అయ్యి అతని లైఫ్లో కూడా అనుకోని సిచ్యువేషన్స్ జరిగినా కొద్దీ అతను ఎలా మారుతాడంటే మనీ కన్నా నిజాన్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. అంటే అతను ఒక తప్పుకు సపోర్ట్ చేయడం స్టార్టింగ్ నుంచి మనీ కోసం, అండ్ ఏ తప్పునైనా సహిస్తూ తప్పును తప్పుగా చేస్తూ ఇంకా అట్లా వెళ్తూ ఉంటాడు కదా. బట్ ఓవర్ ద చేంజింగ్ ఆఫ్ హిస్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్ దట్ అప్పుడు అతను నిజానికి స్టిక్ అయిపోయి ఉండడం అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి ఫిలిం అసలు ఇక వన్ ఆఫ్ ద మైండ్ బ్లోయింగ్ సిచ్యువేషన్స్కి వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ అంటే చాలా పేషెన్స్ ఉండాలి ఈ ఫిలిం చూడడానికి. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీవన్ కెన్ వాచ్ దిస్ ఫిలిం. ఎందుకంటే అంత సింపుల్ ప్లాట్ డ్రివెన్ అట్లా కాకుండా చాలా కొంచెం అండర్ కరెంట్ వెళ్తుంటుంది. లేయర్డ్ ఫిలిం అని చెప్పొచ్చు. అంటే అంత ఈజీగా నువ్వు చూసి జస్ట్ ఎంజాయ్ చేసి కిక్ వచ్చే ఫిలిం కాదు. బట్ వన్స్ యూ ఫినిష్ వాచింగ్ దిస్ ఫిలిం, ఒకవేళ నీకు కరెక్ట్గా అర్థమైంది అనుకో, దెన్ యూ విల్ ఎంజాయ్ దట్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫిలిం అనమాట. సో దట్స్ అ బ్యూటీ అబౌట్ దిస్ ఫిలిం. ఐ థింక్ ఎవరైతే కొంచెం ఒక నాలెడ్జ్ గ్యాదరింగ్ అవ్వచ్చు, క్యారెక్టర్ స్టడీ అవ్వచ్చు, కొంచెం సైకలాజికల్గా ఒక పర్స్పెక్టివ్ తెలుసుకుందామని ఎవరికైతే నిజంగా ఒక ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో దోస్ పీపుల్ కెన్ వాచ్ దిస్ ఫిలిం బికాజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ దట్ ఫిలిం అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ కూడా మనం ఒక ఫాస్ట్ ట్రాక్ చేసేద్దాం, ఒక ఫాస్ట్ బీట్ ఇచ్చేద్దాం అన్న ఇంటెన్షన్ ఈ ఫిలింలో అస్సలు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అది కేర్ కూడా చేయదనిపిస్తుంది కొన్నిసార్లు. అంత బ్యూటిఫుల్గా, అంత స్టోరీ డ్రివెన్, క్యారెక్టర్ డ్రివెన్గా అట్లా వెళ్తూ ఉంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. మీరు చూసి మీరు కూడా చెప్పండి ఒకవేళ బాగుందా లేదా అని చెప్పేసి. దట్స్ వాట్ ఐ థాట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.